అని దేవుడు చెబుతున్నాడు అంటే వారి యొక్క ఆలోచన బాల్యము నుండి చెడ్డది. మనుషుల యొక్క ఆలోచన మాట ఇచ్చి తప్పేవారు, పశ్చాత్తాపడేవారు, ఎప్పుడు అబద్ధమాడేవారు, ఇలాంటి వాడిని నేను కాను అంటున్నాడు అని గమనించాలి. మనం ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, దేవుడు ఎంతో ఇష్టపడి మనిషిని తయారు చేశాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేశాడు. ఆ రూపాన్ని దేవుడు పొందలేడా? అది మనం గమనించాలి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో నేల మట్టితో నరుని నిర్మించి అంటాడు. నరుని నిర్మించాడు. ఏ స్వరూపంలో చేయాలనుకున్నాడు నరుని? తన స్వరూపమందు నరుని చేయాలనుకున్నాడు. నరుని నిర్మించిన తర్వాత జీవవాయువుని ఊదాడు. అంటే నరుని నిర్మించిన తర్వాతనే నరునిలోనికి జీవవాయువుని ఊదటం జరిగింది. తన రూపంలోకి నిర్మించుకున్నటువంటి నర రూపంలోకి దేవుడు తాను మారలేడా? ఇది మనం గమనించాలి. రెండోది, యేసు ప్రభు వారిని దేవుడు కాదు అంటున్నావు అంటే నరులకుండే స్వభావ సిద్ధమైనటువంటి పాపము యేసుప్రభు వారికి ఉంది అని మనం ఒప్పుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే నరుల యొక్క హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, దేవుడు పరిశుద్ధుడు. కనుక యేసుప్రభు వారిని దేవుడు అనే టైటిల్కి సమానునిగా చేద్దామా, పాపి అనే టైటిల్కి సమానం చేద్దామా? బాల్యము నుండి చెడ్డ మనస్తత్వం కలిగిన వాడికి సమానం చేస్తామా? ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి. యేసు ప్రభు వారు ఎందుకు దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. కనుక పాపము లేనివాడు పరిశుద్ధుని దేవునికి సమానుడవుతాడే కానీ హృదయాలోచన బాల్యము నుండి చెడ్డదైనటువంటి వారికి సమానుడు ఎప్పటికీ కాడు. దీనిని బట్టి ఎవరైనా యేసు ప్రభు వారిని దేవుడు కాదు అంటున్నారంటే అర్థం ఏంటంటే మాట తప్పేవాడు, పశ్చాత్తాపడేవాడు, పాపము చేసేవాడు, బాల్యము నుండి చెడ్డ మనస్తత్వం కలిగిన వాడు, ఊహ కూడా ఎల్లప్పుడూ పాపమునైనటువంటి వాడు అని నీకు తెలియకుండానే ప్రభువు వారి గురించి చెప్తున్నట్టు అర్థం. ఆయన తీర్పు తీర్చు దినాన, న్యాయాధిపతిగా తీర్పు తీర్చు దినాన నీవు మంచివాడివి కాదు, నీవు చెడ్డవాడివి, నీ హృదయ ఆలోచన అంతయు ఎల్లప్పుడూ చెడ్డది అని నీవు ఆ భావన కలిగిన మాటతో నువ్వు దేవుడు కాదు అన్నావు అనుకోండి, ఆయన నీకే తీర్పు తీరుస్తాడు? అది గమనించుకోండి. ఆయన ముందు మోకాళ్ళుని